వంట చేస్తావా లేదా? తెగుద్ది ఇంకోసారి నాతో మాట్లాడితే. రెండోసారి వంట చేస్తావా లేదా? వెళ్ళి డాష్ తిను పో. అమ్మ దీనమ్మా, కొవ్వు పట్టి కొట్టుకుంటున్నాడు ఎదవా. దీనికి నిజంగానే కాలినట్టుంది. ఇప్పుడు ఎలా? ఫుడ్ కట్టు, బెడ్ కట్టు. దీనా అమ్మ మైసూర్ మహారాణిలా అన్ని పని మనిషికి దానం చేసినట్టుంది. అమ్మని ఈ యాంగిల్లో భలే ఉందే. కెలుకుదామా? అమ్మో అక్కడే తంతది. ఆఫీస్కి రావట్లేదా? నిన్నే నీ కర్మ. అవును, అది రాత్రి కూడా ఏం తినలేదు కదా. మనమేమో బయటికి వచ్చాం. తప్పకుండా ఏదో ఒకటి మెక్కుతూ ఉంటుంది. చూద్దాం. నీలా అర్ధరాత్రి లేచి తినే దొంగ బుద్ధి నాకు లేదురా. అమ్మ తినమ్మ చూసేసిందా? ఇంట్లో గొడవ బాస్? మందే అదే పరిస్థితి బాస్. ప్రశాంతంగా ఉంటుంది కదా అని ఇక్కడ కూర్చున్నా. సత్తి ఫ్రమ్ సత్యం. సీను ఫ్రమ్ విప్రో. నాది అరేంజ్డ్ మ్యారేజ్ బాస్. పిల్ల అమాయకంగా ఉంది కదా అని చేసుకున్నాను. కానీ తర్వాత తెలిసింది నేనే అమాయకుడని. ఈ ఆడాళ్ళు భలే యాక్టర్స్ బాసు. ఇన్నసెంట్ రా బాబు. ఓకే బాయ్. ఏం బాసు అప్పుడే వెళ్తున్నారు? మన అసోసియేషన్ మెంబర్స్ ఇంకో 2-3 ఉన్నారు. ఇది మన పర్మనెంట్ ప్లేస్ బాస్. ఫ్రీక్వెంట్ గా కలుద్దాం. డోంట్ ఫీల్ షై. ఓకే? బ్రహ్మీలందరూ భార్య బాధితులు అయ్యారా ఏంటి? వంట చేశాను ఫోన్ చేసి చావచ్చు కదే. నా ఒక్కదానికే చేసుకున్నా. ఓయ్ నాకు మూడ్ వస్తుంది. నాకు చిరాకు వస్తుంది. ఇప్పుడు ఉందా లేదా? సారీ చెప్తే ఉంటుంది. ఏంటే నీకు చెప్పేది? సారీ ఏంటే బిల్డప్ ఇస్తున్నావు? బిల్డప్ ఏంట్రా? ఊరుకున్న కొద్ది రెచ్చిపోతున్నావు అంటే? నోటికి వచ్చినట్టు రెచ్చిపోయింది నువ్వురా. అవునే రెచ్చిపోతాను. ఇప్పుడు అవన్నీ లేవు. మ్యాటర్ ఉందా లేదా? ఆడవాళ్ళ గురించి వాగినందుకు సారీ చెప్పు ఉంటుంది. సారీ 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 అని దుబ్బేస్తున్నావు కదే. ఏ పెళ్లికి ముందు నిన్ను ఎవరు టచ్ చేయలేదా? పోనీ నువ్వు ఎవరిని టచ్ చేయలేదా? వెళ్ళి బాపట్ల ఎంక్వైరీ చేసుకో పోరా. ఏంటి ఎంక్వైరీ చేసుకునేది? పిలవగానే నా రూమ్కి వచ్చిన దాన్ని ఇంకో రూమ్కి వెళ్ళేదనే గ్యారంటీ ఏంటి? ఏం స్లిప్ అయ్యావ్రా? పెళ్లి
పెళ్లికి ముందే నన్ను గోకినోడివి ఇంకొకరిని గోకలేదని నమ్మకం ఏంట్రా? గోకే బుద్ధి నీదే, ఇద్దరిద్దరిని మెయింటైన్ చేసే మెంటాలిటీ నీకుందే. ఆ రోజు అర్ధరాత్రి ఫోన్ లో అమ్మతో మాట్లాడినా అని చెప్పి అవతల పక్క అనిల్ గారితో మాట్లాడలే. చెత్తనాయాలా ఎంక్వైరీ చేసుకున్నావా? అవునరా మాట్లాడాను. నాకు ఎవరు కరెక్టో వాడినే సెలెక్ట్ చేసుకోవాలనుకున్నాను రా. పెళ్లి చూపుల పేరుతో మీరు 10 మందిని చూసి సెలెక్ట్ చేసుకుంటే మిస్టేక్ లేదు కానీ మేము సెలెక్ట్ చేసుకుంటే తప్ప. ఎంతమందిని టెస్ట్ చేసి సెలెక్ట్ చేసుకున్నావు నన్ను? నువ్వెంత మందిని రూమ్ కి తెచ్చుకుని నన్ను సెలెక్ట్ చేసుకున్నావరా? ఇంటర్నెట్ తో నమస్తే మేడం అన్నప్పుడే నీ గురించి ఆలోచించాల్సిందే. వాచ్మెన్ కి క్వార్టర్ ఇచ్చి మెయింటైన్ చేసినప్పుడే నీ క్యారెక్టర్ ఏంటో గెస్ చేయాల్సిందిరా. బుర్కాలో వచ్చినప్పుడే నీ క్యారెక్టర్ గురించి తెలుసుకోవాల్సిందే. బుర్కా ఐడియా ఇచ్చినప్పుడే నీ కాంటాక్ట్ తెలుసుకోవాల్సిందిరా. ఇప్పుడు తెలుసుకున్నావు కదే, ఏం పీకుంటావు పీకప్పా? ఈ అండర్ ఎస్టిమేషన్ అమ్మాయికి నచ్చదురా. మ్యారేజ్ తర్వాత మీరేం మాట్లాడినా గర్ల్స్ ఏం చేయలేరని మీ ఫీలింగ్. చూపిస్తాన్రా. ఏంటే నువ్వు చూపించేది? పోతాన్రా. మ్యారేజ్ బ్రేకప్ అయిపోతే మైనస్ అమ్మాయిలకు మాత్రమే కాదురా, అబ్బాయిలకు కూడా. ఏంటే తొక్కలో మైనస్? ఇప్పుడు కూడా నేను ఓకే అంటే లక్షలు ఇచ్చి పిల్లని ఇవ్వడానికి ఇంతమంది రెడీ ఉన్నారు మా వరంగల్లో. నేను ఓకే అంటే ఎమ్మెల్యే కొడుకులు కూడా మా ఇంటి ముందు లైన్ లో ఉంటారా. ఆల్రెడీ టచ్ లో ఉన్నాడు కదే, ఆడి దగ్గరికి పోతాన్రా. నువ్వు లక్షలు తెచ్చే వాడి దగ్గరికి పో. మా నాన్న చిలకి చెప్పినట్టు చెప్పాడు, సిటీ వాడిని నమ్మొద్దని. నా ఫ్రెండ్స్ కూడా చెప్పారే అమీర్పేట్ హాస్టల్స్ లో ఉండే అమ్మాయిల్ని నమ్మొద్దని. అమీర్పేట్ హాస్టల్స్ అమ్మాయిలు ఏమైనా అంటే అయిపోతావు కొడక. నీ అబ్బా ముయిపే అంటానే అమీర్పేట్ హాస్టల్ దానా, అమీర్పేట్ హాస్టల్ దానా, అమీర్పేట్ హాస్టల్ దానా, అమీర్పేట్ హాస్టల్ దానా. అయ్యో నన్నేమైనా అంటే అను. మా హాస్టల్ అమ్మాయిలు ఏమైనా అన్నావంటే అంటే నీకుందిరా. సినిమాల్లో సీతారాముల్ని చూశాను, డ్రామాల్లో రాధాకృష్ణులు చూశాను, ఇప్పుడు మిమ్మల్నే చూస్తున్నాను. ఏం జంట? డబ్బు కావాలంటే అడుగు, డబ్బేకు. అమ్మమ్మమ్మ అర్ధరాత్రి ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నారు? సారీ మీ సార్ సచ్చాడు. ఆటో ఆగు. అవుతామా? 2.5 ఇస్తా పోనీ. అవి ఈ టైంలో ఏంటమ్మా? నువ్వు ఊరుకోమా, చెప్తా. ఈ మేల్ డామినేషన్ సంగతి నేను చెప్తా.